మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాట తీరుకొని మీ వద్దకు వచ్చుతున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, మన అందరినీ జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, ఏదైనా దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటల చేత వెలిగించుకొని దేవుని పిల్లలు దేవుని యొక్క కృపలో మనం బ్రతుకుదాం. ఒకసారి చూడగలిగితే లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, మహానుభావుడైన యేసుక్రీస్తు వారిని గురించి దేవుడు ఈ మాటలు మనకు రాయించుతున్నాడు. ఏంటంటే, యేసు జ్ఞానము ఎందునో, వయసు ఎందున, దేవుని దయ్యందున, మనుషుల దయ్యందున వర్ధిల్లుచుండెను అని రాయబడింది. దేవుని పిల్లరా, అంటే యేసుక్రీస్తు వారు అంతటి మహానుభావుడే జ్ఞానంలో వర్ధిల్లాడంట, వయసులో వర్ధిల్లాడంట, దేవుని దయ్యందు, మనుషుల దయ్యందు వర్ధిల్లుచుండెనని రాయబడ్డాడు. అంటే మన జీవితంలో కూడా మనం కూడా దేవునిని ఆనుకొని దేవుని జ్ఞానంలో మనం వర్ధిల్లాల. మనుషుల దయ్య మనకు కావాలా, దేవుని దయ్య మనకు కావాలా. వాటిల్లో మీ జీవితంలో మీరు వర్ధిల్లితే దీర్ఘాయుష్మంతులై దేవుని ఉద్దేశాలు మీరు నెరవేరుస్తారని చెప్తున్నారు. మన జీవితంలో మన చిన్న బిడ్డలను కూడా దేవుని పిల్లలారా జ్ఞానము ఎందున, దేవుని జ్ఞానములోను, వయసులోను, మనుషుల దయందున, దేవుని దయందున వర్ధిల్లే పిల్లలుగా మన పిల్లలను మనం పెంచేవారిగా ఉండాలని దేవుడు హెచ్చరికలు చేస్తున్నారు. దాని ప్రకారం మన పిల్లల్ని పెంచుదాం. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయనా, నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా తండ్రి నైనా ఇదిగో జ్ఞానములోను, వయసులోని, దయలో, పెద్దల దయలో ఎదిగి ఉన్నాడు తండ్రి. మా పిల్లలను తండ్రి నైనా ఇదిగో నా తండ్రి వారిని కూడా అలా పెంచడానికి మాకు శక్తిని, జ్ఞానంని, వివేకమును అనుగ్రహించి భూమి మీదకి అలాంటి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి అలాంటి జ్ఞానం దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.